మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ హయాంలో జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేశారని తప్పుపట్టారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష, గత ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు. హై స్కూల్ ప్లస్ అన్న విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష. దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారు అయ్యారు. మార్కులు సరిగా రాలా, పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష. కూటమి అంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళన చేశాం, కరికులం ఇంప్రూవ్ చేశాం, జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, సుమారుగా 40% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్ లో. ప్రభుత్వ జూనియర్ కళాశాల వీ హావ్ ఇంప్రూవ్డ్ అడ్మిషన్స్. అక్కడ మేము మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం, కంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష. మా లక్ష్యం ఒకటే, ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దాం. కంటెంట్ తయారు చేసాం, డిజిటల్ కంటెంట్ తయారు చేసాం, పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. దానికి కావాల్సిన టెక్నాలజీ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. రాబోయే 2 సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలని దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష.